హలో ఎవ్రీవన్. ఏపీలో అఫీషియల్‌గా మనకి బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా మరియు కర్నూలు జిల్లాలలో ఉన్న డీసీసీబీ బ్యాంకులలో అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ అనే ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళైతే ఏ డిగ్రీ చేసినా సరే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే మీరైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండవలసి ఉంటుంది. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలంటున్నారు. ఐ మీన్ ఇక్కడ కంప్యూటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలమ్మా. ఓకేనా? చూడండి మళ్ళీ ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే మీరు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో కామర్స్‌లో డిగ్రీ లేదా మీరు ఏ పీజీ చేసింటే కూడా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. ఇక్కడ కూడా మనకి సేమ్ మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండవలసి ఉంటుంది. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారని వాటి గురించి తెలుసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి 50 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వాటిలో గుంటూరులో 31, శ్రీకాకుళంలో 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ అని ఉద్యోగాలు చూసుకుంటే 201 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శ్రీకాకుళంలో 35, గుంటూరులో 50, కృష్ణాలో 66, కర్నూలులో 50 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. చాలా భారీ నోటిఫికేషన్ ఇది. మరి ముఖ్యమైన తేదీలు ఒకసారి గమనిద్దాం. నోటిఫికేషన్ విడుదల తేదీ అనేది మీకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31 నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ అనేది మీకు ఈ మంత్ 6 నుంచి స్టార్ట్ అయితే అయ్యింది. మరి అప్లికేషన్స్ ఎవరి తేదీ అనేది మీకు ఇదే మంత్ జనవరి 20 తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. మీకు మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 5 నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ అనేది నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 10వ తేదీకంతా మీరైతే జాబ్‌లో అయితే ఉంటారు. మరి ఏజ్ లిమిట్స్ ఒకసారి గమనిద్దాం. 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో అయితే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చేసారమ్మా. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు అనేసి, ఓబీసీ వరకు 3 ఇయర్స్ అనేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది కదా! సో, అది కూడా క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి అయితే 10 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేశారు. మరి అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా అంటే ఉంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు దివ్యాంగులైన అభ్యర్థులైతే రూ. 500 మీరైతే ఫీజు అయితే పే అయితే చేయవలసి ఉంటుందమ్మా. మరి జాబ్ సెలక్షన్ చూసుకుంటే ఈ ఉద్యోగాల ఎంపికలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే పెడతామంటున్నారు. ఐ మీన్ మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉంది ఏమని తెలుసుకోవడానికి. దాన్ని బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తాం అనేసి క్లియర్ ఇక్కడ మీకైతే మెన్షన్ అయితే చేశారు. ఫైనల్‌గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందమ్మా. ఐ మీన్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! వాటి వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పరీక్షా విధానం ఒకసారి గమనిద్దాం. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకైతే ఇస్తారమ్మా. 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులు ఇస్తారు కాబట్టి ఒక క్వెషన్‌కి 1 మార్కు. ఓకేనా? ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25% మీకైతే నెగెటివ్ మార్క్ కూడా ఉంటుందంటున్నారు. పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలైతే ఇస్తామంటున్నారు. మరి పోస్టింగ్ చూద్దాం. ఎంపికైన వారు తాము అప్లై చేసుకున్న జిల్లా డీసీసీబీ బ్యాంకులలో అయితే పొందుతారు. కాబట్టి మీ యొక్క జిల్లాలోనే మీకైతే జాబ్ అయితే వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క సొంత జిల్లాలోనే మీకైతే జాబ్ అయితే వస్తుందమ్మా. అప్లికేషన్ విధానం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది. 22వ తేదీ వరకు మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. మీకు ఎగ్జామ్‌కి సంబంధించి ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఫిబ్రవరి 2025లో పరీక్ష అయితే నిర్వహిస్తాం అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్‌గా మీకైతే డేట్ అయితే లేదు కాబట్టి మళ్ళీ మీకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారమ్మా. హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఏమిటి, సిలబస్ ఏమిటి మొత్తం కూడా మళ్ళీ మీకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఇక్కడ అఫీషియల్ లింక్ కూడా ఇచ్చేసారు. నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. అన్నీ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా ఇస్తాను. వాటిలో కూడా జాయిన్ అయ్యండి. సో, ఇది వీడియో. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.